హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇందు హాయ్ నాని ఓ నాని హాయ్ సాన్విక హాయ్ నాని హాయ్ కన్నా. టుడే వ్లాగ్ వచ్చేసి అందరికైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ. చాలా లేట్ అయింది వీడియో. మా ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు, మా 10th ఫ్రెండ్స్. ఇంకొందరు అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్లోకి అయితే చపాతీ అండ్ రైస్, నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే వేసినాను. ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాం, ఎందుకంటే బయటకు వెళ్దామని చెప్పేసి లంచ్ ఇంటికన్నా ప్రిపేర్ చేసి. మా చిన్న బాబు చూడండి, అసలు థమ్స్ అప్ ఎవ్వరికి ఇవ్వట్లేదు, తనే తాగుతా అని చెప్పేసి బాటిల్ పట్టుకొని తాగుతుండు. నెక్స్ట్ వచ్చేసి చాలా మెమరీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అన్నీ మిస్ అవుతూనే ఉంటాం. మనం మిస్ అయినా మళ్ళీ రిటర్న్ రావు, ఉన్నప్పుడే మనం చాలా ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ మేమైతే లంచ్ చేసేసి ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే డీర్ పార్క్ అయితే వెళ్తున్నాం. అందరం కలుద్దామని అనుకున్నాం, కానీ కొంతమంది అయితే రాలేదు. వచ్చిన వాళ్ళమే వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే మేము ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా చిన్న బాబు, మా పెద్ద బాబు చూడండి చాలా ఎగ్జైట్ అవుతుర్రు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటో దగ్గరికి అయితే వచ్చేసి వెళ్తున్నాం. మా చిన్న బాబు అయితే నేను బ్యాగ్ కూర్చుంటా మమ్మీ, బ్యాగ్ కూర్చుంటా అని చెప్పేసి చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నాడు కదా. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబు, మేమందరం కలిసి అయితే ఇప్పుడు డీర్ పార్క్ అయితే వెళ్తున్నాం. కరీంనగర్లోని మినీ బీచ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం, కాకపోతే ఇక మెంబర్స్ తక్కువ వచ్చారు. అలా అని కాదు, నెక్స్ట్ ఏంటంటే అప్పటికే టైం అయిపోతుంది, మళ్ళీ చీకటి అవుతుంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అని చెప్పేసి నెక్స్ట్ ఇక డీర్ పార్క్ అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చేసినాం. మా పిల్లలు, నెక్స్ట్ మా ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పార్క్కి అయితే తీసుకొచ్చినాం కదా, మా పిల్లలు చూడండి అసలు చాలా ఎంజాయ్ చేసిళ్ళు. లాస్ట్ టైం కూడా డీర్ పార్క్ వచ్చిన, కానీ అప్పుడు మా చిన్న బాబు ఇప్పుడైతే కొంచెం పెద్ద అయింది కదా, వాటిని చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసిండు. నెక్స్ట్ అక్కడ ఎనిమల్స్ అన్నీ చూసేసి అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం చూడండి. నెక్స్ట్ పిల్లలకి రాగానే నేనైతే స్నాక్స్ తీసుకొని వచ్చిన, చెకోడీలు, సోన్ పాపడ, వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొని వచ్చిన. ఆల్రెడీ మా చిన్న బాబు తింటుండు. మా ఫ్రెండ్స్ చూడండి, మా చిన్న బాబునైతే మా ఫ్రెండ్ అయితే మా చిన్న బాబుతో చాలా టైం పాస్ చేసింది, దానికి బాగా నచ్చిందంట. ఇంకా చాలా సైలెంట్గా మంచిగా ఎంజాయ్ చేసిండు, ఏం అల్లరి చేయలేదు. అంటే పిల్లలు ఎలా ఉంటారంటే కొంచెం మనల్ని ఫ్రెండ్స్తో వెళ్ళినాం కదా, కొంచెం ఎట్లా ఉంటుంది వాళ్ళు అలా చేస్తారేమో అనుకున్నాం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు, మంచిగా ఆడేస్తున్నారు. ఇక్కడ మా పెద్ద బాబు అయితే మమ్మీ నువ్వు కూర్చో మమ్మీ అని అన్నాడు. అట్లా కొద్దిసేపు అయితే పిల్లల్ని ఆడిపించినాం. తర్వాతనైతే ఉయ్యాల దగ్గరికి వచ్చినాం. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఫ్రెండ్స్ చాలా రష్ వచ్చింది సండే. చాలా మంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని కానీ నెక్స్ట్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా మంది వచ్చిళ్ళు. అందరు కలిస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొద్దిసేపు అయితే ఉయ్యాలలు ఊగినాం. మా పెద్ద బాబు అయితే కొంచెం భయపడ్డాడు, ఆడుకున్నాడు, కానీ ఉయ్యాలు ఊదామంటే అది జారుతుంది, అందుకని చెప్పేసి మాకే భయం అయింది. ఇంకా పిల్లలకి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అలా కొద్దిసేపు అయితే ఉయ్యాలలో అయితే ఊగేసినాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పిక్స్ అయితే దిగినాం. కొంతమంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారు, చాలా మెమరీస్ అయితే మిస్ అవుతాం. అప్పుడప్పుడు ఇలా కలిస్తేనే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చినాం, అక్కడ చేప ఊతుంది. మా పెద్ద బాబు అయితే ఇంత ఎగ్జైట్ అంటే మమ్మీ ఇక్కడే ఉన్నాం మమ్మీ, ఫిషెస్ చూసుకుంటున్నాం మమ్మీ అని అన్నాడు. కాకపోతే అప్పటికి లేట్ అయిపోతుంది నాన్న, అక్క వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి తీసుకొని అయితే వచ్చిన. చూడండి చేపలు అయితే మస్తు చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చెట్టు మీద దొంగలు, ఏ చిన్న దొంగ పెద్ద దొంగ.
నెక్స్ట్ డీర్ పార్క్ నుండి అయితే బయటకు వచ్చినాం. మా ఫ్రెండ్ కాల్ చేసింది, ఇంకో ఫ్రెండ్ బయటికి వెళ్దాం దానంటే ఎక్కడికి చెప్పు అంటే చెప్పండి. నెక్స్ట్ సర్ప్రైజ్ అని చెప్పేసింది. ఎక్కడికి వెళ్తుందా అని చెప్తే వాళ్ళ కొడుకు అయితే చెప్పేసిండు మనం రెస్టారెంట్కి వెళ్తున్నాం అని చెప్పిండు. నెక్స్ట్ ఇక్కడ పికాక్ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దామని అప్పటికే మేము వచ్చేసరికి 6:30 అయింది. డీర్ పార్క్ నుండి బయటకు వచ్చేసరికి మార్నింగ్ నుండి వద్దామని కాల్ చేసింది, కాకపోతే తనకి వీలు కాలేదు. అందుకని చెప్పేసి నెక్స్ట్ ఈవినింగ్ టైం వరకు అయితే మేము బయటకు వచ్చేలోపు అయితే మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వాళ్ళ బాబుని తీసుకొని అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడనైతే మా చిన్న బాబు చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మా చిన్న బాబు అయితే బిర్యానీ పెట్టిండు. నెక్స్ట్ మేము అందరం బిర్యానీ అండ్ నాన్స్ తినేసి ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయినాం. కొంచెం బాధ అనిపించింది, మార్నింగ్ అంతా వాళ్ళతో స్పెండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అయితే కొంచెం బాధగా అనిపించింది. అన్నీ మెమరీస్ అయితే గుర్తుకొచ్చినాయి. ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. చాలా మిస్ అయినా 10th ఫ్రెండ్స్ అందరినీ, 10th బ్యాచ్ని. మీరు కూడా మిస్ అయ్యారు ఈ వీడియోలో కూడా, ఎందుకంటే అందరం కలిస్తే బాగుండేది, ఇది మెమరీస్గా మిగిలిపోయేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మేమైతే అక్కడనే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే పెట్టుకున్నాం, అదైతే వీడియో తీయలేదు, ఓన్లీ ఫొటోసే తీసినాం. బాయ్ ఫ్రెండ్స్.